చేయడానికి వస్తే మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేస్తారు, మా మీద కేసులు బుక్ చేస్తారు. మా మీద కేసులు బుక్ చేయకుండా ఈ ఇంటర్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల మీద ఎవరైతే ఈ 20 మంది విద్యార్థులకి ఎవరైతే బలయ్యారో వాళ్ళపైన అరెస్ట్ చేయండి, వాళ్ళపైన కేసులు పెట్టండి అది ఒకటే అమ్మాయి డిమాండ్. ఎందుకంటే సీఎం కేసీఆర్ గారికి కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా విన్నపం ఒకటే, దయచేసి ఇంటర్మీడియట్ విద్యార్థులకి మీరు చనిపోయిన 20 మంది విద్యార్థులకి వాళ్ళ ఫ్యామిలీకి మీరు అందరూ అండగా ఉండి మీరు అందరికి సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి మళ్ళీ ఎప్పుడో ఇలాంటి రావద్దని కూడా మీడియా మిత్రులు అందరికీ సముఖంగా తెలియజేస్తాం. ఈ మీడియా ఈ రోజు ఇంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. ఇదే ఇట్లా స్ట్రాంగ్ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేది కాదు. ఇక్కడ మనకు తెలిసిన వాటికి 20 మంది చనిపోయారు, ఇంకెంతమంది చనిపోయారు మనైతే తెలియదు. కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళు కూడా మీరు అడగడానికి రైట్స్ ఉంటాయి. మీరు మంచి టాపర్లు, మీరు ఎంతో మంచి ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యారు. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫ్రీగా ఇస్తా అన్నాడు. అది కాకుండా మీరు ఇంకేమైనా కోరుకుంటారా? అంటే 5 రోజుల తర్వాత ఇవ్వకుండా మళ్ళీ ఈ రోజు నిన్న ఇవ్వడం ఏంది? ఇంకొకటి ఏంటంటే సీఎం గారు చెప్పారు, ఓకే కరెక్టే, మరి నిన్న చాలా మంది మన మీసేవ దగ్గరికి వెళ్తే అక్కడ ఫీజు డొనేట్ చేయండి చెప్పని వాళ్ళు అడుగుతున్నారంటే అప్డేట్ అవ్వలేదు, అది ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వలేదు. ఈ రోజు అప్డేట్ అయింది, నిన్న ఈవినింగ్ రివ్యూ తర్వాత ఈ రోజు అప్డేట్ అయింది సాఫ్ట్వేర్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగాలలో ఇన్ని రోజుల నుండి ఏది అప్డేట్ అయిందండి? అప్డేట్ కానీ మీ డిమాండ్ ఏంది? నిన్నటికి అదనంగా సీఎం ఆల్రెడీ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం, ఇంటర్ బోర్డులో ఆల్రెడీ సప్లిమెంటరీ కూడా వేరే వాళ్ళకి జనార్దన్ రెడ్డికి అప్పచెప్పారు. రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా ఉచితంగా ఇస్తా అన్నాడు. పేపర్ కాపీలు అడుగుతా కూడా ఇస్తామని చెప్పారు. అదనంగా అవి కాకుండా మీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? విద్యార్థులందరికీ న్యాయం, ఎలాంటి న్యాయం? ఆల్రెడీ ఎవరైతే ఫ్యామిలీలు వాళ్ళ ఫ్యామిలీలకి కుటుంబాలకి ఆర్థిక సాయం చేయాలని కూడా నేను ప్రతి ఒక్కరికి విన్నపం జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. Please subscribe New Waves.